తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వస్తే వైకాపాకు అన్ని రిమార్కులేనని ఘాటుగా వ్యాఖ్యానించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్రహ్మరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసకీయ నిధులతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వైకాపా నాయకులు విస్కీ తప్ప సాక్స్కీ గురించి తెలియదని తీవ్ర విమర్శలు గురిపించారు. కూటమి ప్రభుత్వం పూర్తి చేయాల్సిన మరో 2 పథకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అరటి ధరలు తగ్గినప్పుడు మీడియా ముందుకు వచ్చి గోల చేసిన జగన్ ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆలోచించిన రైతులతో మాట్లాడినా రూ. కారణం బాగా వాడబడదు. వరుణదేవుని సహకారం రూ. మిగతాది ప్రభుత్వ సహకారం. ఎందుకు గట్టి ఎరువు ఇచ్చారు, ఎరువు కొరత లేకుండా ఇచ్చారు, ఇత్తనం గట్టి ఇత్తనం ఇచ్చారు, పురుగు మంది ఇచ్చారు, జయప్రకాష్ చెప్పినట్టు డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు, డ్రోన్ కెమెరాలు పెట్టారు, డ్రోన్లు, స్ప్రేయర్లు, స్ప్రింక్లర్లు, రైతుల పనిముట్లు, ఇవన్నీ సాయం చేస్తాగా ఉంటాయి పొదవ. అది కాక మీ రైతులు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర సహకారంతో 30,000 కోట్లు రాయలసీమకు, ఎంత 30,000 కోట్లు. అందులో దాని పేరు రాయలసీమ హార్టికల్చర్ హబ్. హబ్ అంటే సముదాయం, హార్టికల్చర్ అంటే పండ్ల మొక్కలు. పండ్ల మొక్కలు పెంచితే ఎక్కువ ఆదాయం వస్తుంది. అరటి వేస్తామా, చీని వేస్తామా, డ్రాగన్ ఫ్రూట్ వేస్తామా, లేదా అంజూరు వేస్తామా, మనకు కావాల్సినది సన్నిమ్మకాయ, లెమన్ వేస్తామా, ఏది వేసినా 11 పంటలు. ఈ 11 పంటల దృష్టిలో పెట్టుకొని 30,000 రూపాయలు ప్రధానంగా 6,000 కోట్లు ఓన్లీ కొత్త తార్ రోడ్లు. అందులో మన తాలూకాకు 64 ఒక్కొక్క మండలానికి 11 చొప్పున కొత్త తార్ రోడ్లు రాబోతున్నాయి. అందుకు ముఖ్యంగా రైతులు మారుమూలకు పోవాలా, గ్రామీణ రోడ్లు పంట పొలాలకు పోవాలా. ఎందుకంటే వాన పడితే అది ఎద్దుల బండి ట్రాక్టర్ పోదు, లేదా ఆటో పోదు కూలీల కోసం. కూలీలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ఉపాధి పథకం మార్చి 31కి ఎండ్ అయ్యి రేపు 1వ తేదీ నుంచి వచ్చే కొత్త పథకం పేరు విబీజీ రామ్జీ, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్. అంటే రైతుల కోసం పథకం పేరు మార్చారు. ఆ రోజుకు ఈ రోజుకు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన కూలీలు గతంలో 100 రోజులు మాత్రమే, ఇప్పుడు 125 రోజులు. అది కాకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని ఏ రోజైతే మనం స్థానికంగా నిర్ణయించిన ప్రకారం మన పంట కూతులప్పుడు, ఇత్తనం అప్పుడు రైతులు గ్రామీణ ఉపాధికి పోతే రైతుల కూలీ రేటు పెరుగుతుంది. రైతు కూలీలో దాన్ని దృష్టిలో పెట్టుకొని 60 రోజులు కట్ ఆఫ్ చేసేదానికే. మిగతా 300 రోజుల్లోనే అటు కూలీలకు 125 రోజులు, రైతుల కోసం 60 రోజులు పని చేసేదానికిలే. రైతులు బాగుపడాలా, రైతు కూలీలు బాగుపడాలా, ప్రభుత్వం బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా. ఈ ఉద్దేశంతో చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉందే లేదా? సిస్టమేటిక్గా చేయాలా. నేను నాగేశ్వరుడికి చెప్పిన భోజనం కూడా రేపు రైతులు కూడా వచ్చిన వాళ్ళు కూడా పెడతామని చెప్పినాం, పెడతామని ఒప్పుకున్నాడు కూడా. 300 కానీ 400 మన దేశంలో మన జమ్మలమడుగు లాంటి అసెంబ్లీలు 4,120 ఉన్నాయి. అందులో మొదటి 4లో మంది కూడా ఒకటి ఎందుకు కాకూడదనే ఆలోచనతో రాజకీయం నడుపుతున్నాం. నమ్మకుంటేనే కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పే విజ్ఞప్తి, ఈ మద్దతు ధర ఇట్లాంటి కరపత్రం అందరికి ఇస్తాం. దీంట్లో చదవండి, కందులు ఇచ్చారా, దాంట్లో నీట్గా రాసినారు, పైన రాసినారు. కాబట్టి వీటిని మద్దతు ధర ప్రకారం ఎందుకు పెట్టారంటే రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కొనాలి. ఇప్పుడు తక్కువ ఉంది, శనిగారు 5,300 వచ్చాయంట, 5,500, 600 కూడా వస్తాయి. మేము అన్నీ కొంటాం, ఎవరు ఆవేశపడకండి. ఏదేమైనా రేటు రానప్పుడు కందులకు కానీ శనగలకు కానీ ఏ దానికైనా, మొన్న మీరు గమనించారు, ఒక 3 నెలల కిందట జగన్ రెడ్డి గారు గద్దవాళ్ళంటే వాళ్ళాడు. వాడి అప్పుడు అరటి పావుల రూ. 10 నడిచింది, అది చెప్పినాం. ఈ బుద్ధి 25 రూపాయలు ఉంది, అది కూడా చెప్పాలి కదా. రూ. 10 నడిచినది 5 రోజులు నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు 25 రూపాయలు పోయింది. ఉల్లికి డబ్బు, ఆడ మామిడికి డబ్బు, తోతాపురి మామిడికి చిత్తూరు జిల్లా పక్కన
మామిడి ఇవన్నీ చెప్పాడు, ఏమి చేయడు. మొన్న అసెంబ్లీ మొన్న 3 రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి 100 రిమార్కులట, ఈ ప్రభుత్వానికి కూటమికి 100 రిమార్కులు, తన పాలనకు 100 మార్కులు. చెరుపుడే కొట్టుకుంటున్నాడు. జరిగి ఇక్కడ 100 మార్కులు ఉన్నాయి, అక్కడ 100 రిమార్కులు ఉన్నాయి వైఎస్ఆర్. అది రివర్స్లో మాట్లాడుతున్నాడు. ఏంది ఇది? వారితో మాట్లాడు, రా అసెంబ్లీకి రా, తప్పు ఉంటే చెప్పు, కరెక్షన్ ఉంటే చేసుకుంటారు. ఏడన్నా మిమ్మల్ని అందరినీ అడిగే మాట, పరీక్ష హాల్లో పరీక్ష రాయాలన్నా, పరీక్ష హాల్ బయట పరీక్ష రాయాలి. పరీక్ష హాల్లో పరీక్ష రాసే మార్కులు. వాడు ఎగ్జామినర్ ఉంటాడు, ఎగ్జామ్ హాల్ అంటాడు, ఎవరికి ఎక్కువ వచ్చే వానికి ఎక్కువ వస్తాయి. ఈయన పరీక్ష హాల్లోకి రాకుండా, అంటే అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడితే ఏమొస్తుంది? ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చేటప్పుడు అడిగినాడు, సార్ మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేను జమ్మూడికి పోతాను. అంటే అసెంబ్లీ ఉంది కదా అంటే, నాకు ఆ అసెంబ్లీ కంటే మీ అసెంబ్లీ నాకు ముఖ్యం అని చెప్పి సముదాయం అని, రైతుల యొక్క సముదాయం ప్రధానం అక్కడ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు, పాటు లేదు, మేమే మాట్లాడుకోవాలి, అతన్ని బయట మాట్లాడుతుంటాడు. కాబట్టి అది ఎట్లా మా వాళ్ళందరూ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కవర్ చేస్తారు. నాకు ఇది ముఖ్యమని ఆడ కూడా స్టార్ట్ చేయాలని. అందులో ఇప్పుడే మా వాళ్ళు అధికారులు ఇల్లు కానీ ఇల్లు చెప్తారు, 2,50,000 బస్తాలు పండితే టన్నులు, మెట్రిక్ టన్నులు, సొగము మనకు 1,20,000, జమ్మలమడుగు 1,20,000. అంటే సొగం పంట మనకే అండి. 6 చోట్ల, ఇక్కడ 3, అక్కడ 3, 6 కేంద్రాలు సజావుగా కొంటాం, కందులు కొంటాం, ఏదైనా కొంటాం. నువ్వు అతి చేస్తే నిన్ను కూడా కొంటామట. నేను కొంటామంటే అర్థమైందా? నేను లేకుండా చేస్తామని.